హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాజులవారి గ్యారేజ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. ఒకరోజు మా కాలేజ్కి అయితే వెళ్ళాను. సో కాలేజ్ క్యాంపస్ మొత్తం కూడా వీడియో తీసుకున్నాను. అది చాలా మెమొరీ అనిపించింది. అండ్ అట్ ద సేమ్ టైం మా ప్రొఫెసర్స్ అందరినీ కూడా మీట్ అయ్యాను అండ్ జూనియర్స్తో కూడా ఇంటరాక్ట్ అయ్యాను. ఆ వీడియో నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. మరి ఎండ్ వరకు చూసేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది మా కాలేజ్ ఎంట్రన్స్ అండి, మెయిన్ రోడ్ మీద. మా కాలేజ్ వచ్చేసి మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది, శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ. అందులో మాది వచ్చేసి విట్ అండి, అంటే విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. మాది కో ఎడ్యుకేషన్ అండి, బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా ఈ కాలేజ్లో ఉంటారు. సో సేమ్ స్వెక్ కూడా ఉంటుంది, దాంట్లో ఓన్లీ ఉమెన్స్ మాత్రమే ఉంటారు. సో నాకు అప్పుడు క్యాంపస్లో అయితే విట్ కాలేజ్ అయితే వచ్చింది అండ్ నేను మెకానికల్ ఇంజనీర్ అండి. సో ఇక్కడ ఇన్ అండ్ అవుట్ అని చెప్పి ఇక్కడ ఒక బిల్డింగ్లా అయితే కన్స్ట్రక్ట్ చేశారు. మేము ఉన్నప్పుడు ఇది 8 years తర్వాత నేను కాలేజ్కి అయితే వెళ్ళాను. చాలా చాలా హ్యాపీ అనిపించింది. మేము ఉన్నప్పుడు ఇలా అయితే ఈ కన్స్ట్రక్షన్ అయితే లేదండి. సో నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇక్కడ ముందు లెఫ్ట్ సైడ్ అయితే మాకు ఇన్ అయితే ఉండేది అండ్ అలానే ఒక పక్కన అవుట్ కూడా ఉండేది. కానీ ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే కొత్తగా చేశారు అండ్ ఇక్కడ ఓన్లీ వెహికల్స్కి మాత్రమే ఎంట్రన్స్ అని చెప్పి పెట్టేసి, అక్కడ కొత్తగా ఎవరన్నా పాత స్టూడెంట్స్ వచ్చినా లేకపోతే ఎవరన్నా కాలేజ్లో వాళ్ళని మీట్ అవ్వడానికి వచ్చినా, అండ్ మా కాలేజ్లో డెంటల్ కూడా ఉంటుంది. సో ఎవరైనా ట్రీట్మెంట్ కోసం వచ్చినా సరే అక్కడ మనం ఎంటర్ చేసుకుని లోపలికైతే ఎంటర్ అవ్వాలి. ఇంకా క్యాంపస్ మెయిన్ నుంచి నేను చూపిస్తున్నానండి. ఇక్కడ పక్కన వచ్చేసి డిగ్రీ కాలేజ్ ఉంటుంది ఒక పక్కన, అంటే నేను చూపిస్తున్న రైట్ సైడ్ వచ్చేసి డిగ్రీ కాలేజ్, లెఫ్ట్ సైడ్ ఏమో ఫార్మసీ కాలేజ్ ఉంటుందండి. అన్ఎక్స్పెక్టెడ్గా మా హస్బెండ్తో మ్యారేజ్ అయిన తర్వాత తెలిసింది, మా హస్బెండ్ కూడా ఫార్మసీ కాలేజే, అది కూడా మా కాలేజ్లోనే. మా హస్బెండ్ 2012 పాస్డ్ అవుట్, నేను 2015 పాస్డ్ అవుట్ అండి. సో యాక్చువల్గా మా హస్బెండ్ నేను ఈ కాలేజ్ని విజిట్ చేద్దాం అనుకున్నాం, కానీ అవ్వలేదు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ టెంపుల్స్ ఆఫ్ గాడ్ అని చెప్పి ఒక చిన్న టెంపుల్ అయితే ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఇంక ఇక్కడ మెమోరియల్ అని చెప్పి పద్మభూషణ్ బివి రాజు వాళ్ళ మెమోరియల్ అయితే ఉంటుంది. మా సెమిస్టర్ ఎగ్జామ్స్ అప్పుడు మేము ఎప్పుడన్నా ఏదైనా టఫ్ సబ్జెక్ట్ అయితే ఫ్రెండ్స్ అందరూ గ్యాదర్ అయ్యి ఒక దగ్గరే నోట్సెస్ మొత్తం షేర్ చేసుకుని ఇక్కడైతే ప్రిపేర్ అయ్యేవాళ్ళం. ఇంకా చాలా చాలా కొత్త కొత్త కన్స్ట్రక్షన్స్ అయితే చూసానండి. అంటే పాతప్పుడు ఉన్నవే ఉన్నాయి, బట్ ఇంకా కొంచెం కొత్తగా అయితే బిల్డ్ చేశారు కొన్ని ప్లేసెస్లో. అసలు సెక్యూరిటీస్ అయినా లేకపోతే టీచర్స్ అయినా అందరూ కూడా పాత వాళ్ళే కనిపించేటప్పటికీ చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ గ్రీన్ మెడోస్ అని చెప్పి ఆల్రెడీ ఇక్కడ పార్క్ అయితే ఉందండి, కానీ దాన్ని ఇంకా చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు. లోపలంతా కూడా ఇంకా బాగా డెవలప్ చేశారు. 8 years తర్వాత వెళ్ళినప్పుడు కూడా నాకు నా ఫస్ట్ కాలేజ్ డేస్ ఫీలింగ్ అయితే అనిపించిందండి. నేను మళ్ళీ కాలేజ్కి వెళ్తున్నాను అనిపించింది. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇదంతా కూడా పార్క్లా ఉంటుందండి, వెళ్ళి కూర్చోవచ్చు అండ్ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయొచ్చు, లేకపోతే మనకి చదువుకోవాలి అనుకున్నప్పుడు ఒక ప్లేస్లో కూర్చుని అయితే చదువుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఇక్కడ మేము మా కాలేజ్ డేస్ అప్పుడు ఇక్కడ లోటస్ పాండ్లా ఉండేది. ఇక్కడ మేబీ నాకు తెలిసి అది ఉందో లేదో నేను అంత అబ్జర్వ్ చేయలేదు, బట్ ఇక్కడైతే లోటస్ పాండ్ ఉండేది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే పవర్ హౌస్ అండి అది. ఇంక ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, యోగా పోస్టర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారనుకుంటా. ఇవి కూడా చాలా బాగున్నాయి. అసలు చాలా చాలా నేను వీడియో తీసుకుంటున్నప్పుడు, నా ప్రొఫెసర్స్తో మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. అండ్ నా ప్రొఫెసర్స్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి. అసలు మా బ్యాచ్ 2011 to 2015 బ్యాచ్, మా బ్యాచ్ ఇప్పటికీ మేము సర్స్తో అయితే టచ్లోనే ఉన్నాము. సో దానివల్ల మాకు సర్స్తో కొత్తగా మాట్లాడుతున్నట్టు అయితే ఏం లేదు. చాలా చాలా హ్యాపీ అనిపించింది.
ఇక్కడ అన్నీ కూడా పార్కింగ్ ఏరియా పెట్టేశారు. ఇంకా నేనైతే లోపలికి వెళ్ళి జస్ట్ అలా విజిట్ చేసి అయితే వచ్చేసాను. నేను యాక్చువల్గా ఆఫ్టర్నూన్ వెళ్ళేసరికి 12:31 అయిందండి. మళ్ళీ వర్షం పడేలా ఉందని చెప్పి తొందరగా మళ్ళీ బాబు అయితే ఉన్నాడు కాబట్టి చిన్న బాబు కొంచెం పనుండి అయితే వెళ్ళాను. నేను ఆ పనంతా చూసేసుకుని కాలేజీకి కూడా విజిట్ చేసి ఇంకా నేను మళ్ళీ ఈవినింగ్ 4 కల్లా స్టార్ట్ అయిపోయానండి. కాలేజ్లో అయితే ఒక 3 to 4 అవర్స్ అయితే స్పెండ్ చేశాను. సర్స్ అందరితో మాట్లాడాను. మళ్ళీ జూనియర్స్తో కూడా కొంచెం సేపు ఇంటరాక్ట్ అవ్వమంటే వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అయ్యాను. ఇంక ఇక్కడ చూసారా వర్షం కూడా యాక్చువల్గా ఈ బిట్ అనేది నేను వెళ్ళిపోయేటప్పుడు అయితే తీసానండి. నాకు బాగుంది అనిపించి యాడ్ చేశాను. ఇక్కడ చాలా బాగా డెవలప్ చేశారు. ఈవెన్ డీర్స్ ఉన్నాయి, కొంచెం ఓల్డ్ టైప్ అంటే రిక్షా లేకపోతే జీప్ ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇది కొత్తగా బీవీ రాజు స్మృతివనం అని చెప్పి కన్స్ట్రక్ట్ చేశారు. చాలా చాలా బాగుంది. ఈవెన్ వర్షం వస్తున్నా సరే నేను వెళ్ళి జస్ట్ అలా ఆ ప్లేస్ మొత్తం క్యాప్చర్ చేసుకుని అయితే వెళ్ళాను. సో లోపల కూడా సేమ్ అన్నీ అవేనండి. ఇంతకన్నా ముందు కూడా సేమ్ ఈ స్టాట్యూస్ అయితే ఉన్నాయి, బీవీ రాజు గారు స్టాట్యూ అవన్నీ. బట్ కొన్ని అయితే కొత్త కన్స్ట్రక్షన్స్ అయితే చేశారు. యాక్చువల్గా నేను చూపించిందంతా ఒక 20% మాత్రమేనండి మా కాలేజు. ఇంకా ఈ పార్క్కి రైట్ సైడ్ ఇంకా చాలా కాలేజెస్ ఉంటాయి అండ్ మళ్ళీ హాస్టల్స్ ఇవన్నీ ఉంటాయి. డెంటల్ కాలేజ్ అవన్నీ ఉంటాయండి. సో భీమవరం వెళ్ళే వాళ్ళు మ్యాక్స్ డెంటల్ హాస్పిటల్ అంటే మా కాలేజ్కే వస్తారు. అసలు స్టార్టింగ్ నేను ఈ కాలేజ్లో జాయిన్ అవ్వకన్నా ముందు కౌన్సిలింగ్ అయితే వెళ్ళినప్పుడు నేను భీమవరం ఈ కాలేజే వచ్చిందండి కౌన్సిలింగ్. అప్పుడు అసలు ఈ కాలేజ్ చూసి నాకు వస్తుందా, నా ర్యాంక్కి ఇలాంటి కాలేజ్ వస్తుందా, అసలు మనం చదువుకోగలమా అని ఫీల్ అయ్యాను నేను. బట్ నేను హోప్తో అయితే నేను నాకు వచ్చిన ర్యాంక్ అయితే నేను పెట్టుకున్నానండి. పెట్టుకున్నప్పుడు నాకు ఈ కాలేజ్, నాకు మెకానికల్ అంటే చాలా ఇష్టం బ్రాంచ్ అనేది. సో అదే కాలేజ్లో నేను మెకానికల్ పెట్టుకున్నాను. సో ఫస్ట్ అదే పెట్టుకున్నాను. నాకు కౌన్సిలింగ్లో అయితే మెకానికల్ వచ్చేసిందండి. కానీ తర్వాత మా బ్యాచ్లో ఓన్లీ 3 మెంబర్స్ అమ్మాయిలు ఉన్నారు. ఇంకా ఉండాలా లేదా పోనీ వేరే బ్రాంచ్కి వెళ్దామా అని చెప్పి అనుకుని ఇంకా వద్దు మెకానికలే ఇష్టం అని చెప్పి ఉండిపోయాము. సో ఇంక ఇక్కడ వచ్చేసి ఇది మా కాలేజ్ అండి, విస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇంకా స్ట్రైట్గా వెళ్తే మా కాలేజ్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ కొంచెం కన్స్ట్రక్షన్ అయితే చేంజ్ చేశారు. ఈ బుద్ధుడు విగ్రహం అవన్నీ కూడా మేము ఉన్నప్పుడైతే లేవండి, ఇవన్నీ కొత్తగా అయితే కన్స్ట్రక్ట్ చేశారు. సో ఫైనల్గా మా కాలేజ్కి అయితే 8 years తర్వాత వచ్చేసాను. సో ఇది చాలా 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 హ్యాపీ మూమెంట్ అని చెప్పాలి. నేను మీ అందరికీ కూడా ఈ వీడియో షేర్ చేసుకోవాలి, ఎప్పుడెప్పుడు షేర్ చేసుకుంటానా అని చెప్పి అనుకున్నానండి. ఇంకా మా కాలేజ్ యాక్చువల్గా ఈ బిల్డింగ్ కూడా ఈ బిల్డింగ్ కాదు, ఈ బ్లాక్ అయితే కూడా కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు మేము ఉండేటప్పుడు. సో ఇవంతా కూడా చాలా డెవలప్ చేసేసారు. సో ఇదంతా కూడా ఇంకా ఇక్కడ గ్రీనరీ అంతా కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. యాక్చువల్గా మాకు నేను కాలేజ్ అయిపోయి నాకు 10 years అవుతుంది. కానీ నేను ఒక 2 years తర్వాత ఒకసారి అయితే విజిట్ చేశాను మా సర్స్ అందరినీ. తర్వాత మళ్ళీ విజిట్ చేయడం ఇదేనండి, అంటే కాలేజ్ని విజిట్ చేయడం. సర్స్ని అయితే మ్యారేజెస్లో, ఫ్రెండ్స్ మ్యారేజెస్లో అయితే నేను వాళ్ళని అయితే కలిశాను. బట్ కాలేజ్ని అయితే 8 years తర్వాత కలిసిన ఫీలింగ్ అయితే నాకు అసలు ఆ డే అంతా చాలా హ్యాపీ అనిపించింది. యాక్చువల్గా వెళ్దామా వద్దా, బాబు ఉన్నాడు కదా అనుకున్నప్పుడు మా మదర్ కూడా అన్నారు వెళ్ళిరా, చాలా రోజులైంది కదా, 8 years అయిపోతుంది అంటే ఇంకా వచ్చేసానండి. ఇంక ఇదేనండి మా కాలేజ్. సో ఇంక ఇక్కడ ప్రవీణ్ సార్ అండి, ఈ సార్ అయితే మాకు ఫేవరెట్ సార్. సో ఒక ఫ్రెండ్ లానే ఉంటారు ఈ సార్. ఇంకా సార్ని అయితే వచ్చి విజిట్ చేసి యాక్చువల్గా ప్రిన్సిపల్ సార్ని కలవడానికి అయితే వెళ్తున్నాం మేము. అందరు సార్స్ని కలిశాను, ప్రవీణ్ సార్ని కలిశాను, శ్రీనివాస్ సార్ని కలిశాను, నాగకృష్ణ సార్ని కలిశాను, అండ్ భానుప్రకాష్ సార్ని కలిశాను, అండ్ మళ్ళీ వేణు సార్ని కలిశాను. వేణు సార్ ప్రిన్సిపల్ అయ్యారండి ఇప్పుడు. ఇంతకన్నా ముందు హెచ్ఓడి కింద వచ్చారు మా మెకానికల్ బ్రాంచ్కి.
సో ఇంకా ఇక్కడ మేము వెళ్ళేది మా మెకానికల్ బ్లాక్లోకి. ఇప్పుడు ఉన్న బ్లాక్ అంతా కూడా ట్రిపుల్ ఈ బ్లాక్ అండి. ట్రిపుల్ ఈ అండ్ ఈసీఈ బ్లాక్స్. సో నేను మెకానికల్ బ్లాక్లోకి అయితే వెళ్తున్నాము. అండ్ ఫస్ట్ ఇయర్ బేసిక్ సైన్స్ ఉంటుంది కదా, సో ఆ సబ్జెక్ట్స్ సార్ని కూడా ఒక సార్ని మీట్ అయ్యామండి. యాక్చువల్గా నేను ఆ సార్ నేమ్ మర్చిపోయాను. సార్ మీరు ఈ వీడియో చూస్తుంటే సారీ. ఆ సార్ని కూడా నేను మీట్ అయ్యానండి. ఆ సార్ కెమిస్ట్రీ సార్ అండి, చాలా బాగా చెప్పేవాళ్ళు. అసలు అందరూ కూడా అక్కడే ఉన్నారు. నేను ఒక్కసారి ఫేసెస్ అందరినీ చూసి మేడం సార్స్ మాతో మాట్లాడుతున్నప్పుడు అసలు ఎంత బాగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారంటే, నేనే కాదండి మా ఫ్రెండ్స్ కిరణ్ వెళ్ళారు, సతీష్ వెళ్ళాడు, చాలామంది వెళ్ళారు, వంశీ, కాళీ, వీళ్ళందరూ చాలామంది వెళ్ళారు. సార్స్ చాలా బాగా రిసీవ్ చేసుకుంటారండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈయన భానుప్రకాష్ సార్. పాపం నన్ను చాలా బాగా గైడ్ చేశారు. వెళ్ళిన కానుండి మళ్ళీ ఇంటికి వచ్చే వరకు కూడా చాలా బాగా గైడ్ చేశారు. ఈ సారేనండి కెమిస్ట్రీ సార్. ఇంకొచ్చేసిన తర్వాత నేను సార్ని అడిగి, సార్ ఇక్కడ మా బ్యాచెస్ ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి కదా, సో నేను షూట్ చేసుకుంటాను అంటే చేసుకోమని చెప్పారు. మీరు ఇక్కడ నేను మాకన్నా ముందు ఫస్ట్ బ్యాచ్ అండి, మెకానికల్ బ్యాచ్ 2010 to 2014 ఈ బ్యాచ్. తర్వాత మాది 2011 to 2015. ఇందులో నేను ఎక్కడున్నానో కామెంట్ చేయండి, ఏ కలర్ డ్రెస్సో. ఇంకా ఈయనేనండి మా ప్రిన్సిపల్ సార్. ఇంక ఇక్కడ జూనియర్స్తో ఇంటరాక్ట్ అవ్వడానికి అయితే సార్ తీసుకొచ్చేసారు. సార్ మా గురించి కొన్ని వర్డ్స్ అయితే మాట్లాడుతున్నారు. స్టూడెంట్గా మీరు యాజ్ ఏ సీనియర్ కమ్యూనిటీగా మీరు ఏవేవైతే షేర్ చేసుకోగలరో అవన్నీ షేర్ చేస్తాను. ఓకే, నో డౌట్ ఎట్ ఆల్. ఓకే, దే ఆర్ ఓపెన్ అండ్ వాళ్ళందరూ కూడా చాలా క్లోజ్గా ఉంటుంది. అర్థమైంది. ఇప్పటికీ కూడా కాలేజ్ చేస్తున్నారు. ఎందుకంటే మాకు చాలా ఇష్టం అనమాట బ్యాచ్ అంటే. 2015 బ్యాచ్ అంటే, పాస్ అవుట్ బ్యాచ్ అంటే మాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఇప్పటికీ కూడా వీఆర్ ఇన్ కనెక్షన్ పెట్టారు. అర్థమవుతుంది. 10 సంవత్సరాలు అయితేనే కానీ ఎవరు వచ్చినా కానీ మీకు అన్ని కూడా లాస్ట్ టైం సతీష్ రాజు అని ఏపస్లో వర్క్ చేస్తున్న అతను వచ్చారు. సో 2015 పాస్ అవుట్ బ్యాచ్ సతీష్ రాజు. ఓకే, సో అలాగే ఆర్డీ నుంచి కిరణ్ అని వచ్చారు. సార్ మాట్లాడిన వర్డ్స్ మాత్రం నేను మ్యూట్ అయితే చేయలేదండి. ఈవెన్ నాయిస్ అయితే ఉంది. యాక్చువల్గా నేను అనుకోకుండా వెళ్ళాను. అండ్ దట్టు మైక్ కూడా ఏం తీసుకెళ్ళలేదండి. సో నాయిస్ కూడా డిటెక్ట్ చేయడానికి లేదు. సో ఇంకా క్యామ్ ఒకటే తీసుకెళ్ళాను. సో దానివల్ల బ్యాక్గ్రౌండ్ నాయిస్ చాలా వస్తుంది. ఇంక అందుకని నేనే వాయిస్ ఓవర్ ఇద్దామని చెప్పి ఓన్లీ మా సార్ మాట్లాడిన మాటలు మాత్రమే వాయిస్ ఉంచేసి ఇంకా మిగిలినంతా నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. ఇక్కడ చాలా క్వశ్చన్స్ అయితే అడిగారు మా జూనియర్స్. అంటే బీటెక్ తర్వాత జాబ్ తీసుకోవడం, అంటే క్యాంపస్లో వస్తే జాబ్ ఓన్ చేసుకోవడం మంచిదా, లేకపోతే ఎంటెక్ వెళ్ళి ఎంటెక్ చేసిన తర్వాత జాబ్ చేస్తే ప్యాకేజ్ బెటర్ ఉంటుందా, ఇవన్నీ చాలా క్వశ్చన్స్ అడిగారు. అండ్ ఫస్ట్ అయితే కొంచెం మొహమాట పడతారు కదా, సో వాళ్ళు కూడా అలానే మొహమాట పడారు. సో మనం ఎప్పుడైతే వాళ్ళకి కొంచెం అంటే ఆ ఫ్రీడమ్ ఇస్తాము, అంటే వాళ్ళ జోన్లోకి వెళ్ళిపోయినప్పుడు సో వాళ్ళు ఫ్రీగా మాట్లాడతారు కదా అని నేను ఫస్టే అడిగానండి. వాళ్ళు తెలుగులో మాట్లాడమంటారు ఇంగ్లీషా అని చెప్పి, వాళ్ళు తెలుగు అన్నప్పుడు ఇంకా నేను చాలా ఫ్రీగా మాట్లాడాను. సో ఫ్రీగా మాట్లాడుతున్నప్పుడు వాడికి చాలా 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 వాళ్ళకి క్వశ్చన్స్ అయితే అడగడం స్టార్ట్ చేశారు. సో కోర్ సెలెక్ట్ చేసుకోవడం మంచిదా, నేను ఆల్రెడీ చెప్పాను కదా మెకానికల్ బ్రాంచ్ అయితే కొంచెం జాబ్స్ తక్కువ వస్తాయేమో కోర్ అని చెప్పే అని ఒక ఒపీనియన్ ఉంటుంది కదా. సో మెకానికల్లో జాబ్ రాకపోతే ఎలాగా, సాఫ్ట్వేర్ చూస్ చేసుకోవచ్చా, లేకపోతే వచ్చిన ఆఫర్ని పక్కన పెట్టేసి మెకానికల్లో జాబే అంటే కోర్ జాబే చూసుకోవాలి, ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ అయితే అడిగారండి. వాటన్నిటికైతే నాకు తెలిసిన ఆన్సర్స్ అయితే అన్నిటికీ ఇచ్చాను. వాళ్ళు కొంచెమైనా మోటివేట్ అయ్యారని అనుకుంటున్నాను.
సో ఇలా మేము సీనియర్స్ వెళ్ళినప్పుడు వాళ్ళకి కొంచెం బూస్టప్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఒక ఏమవుతుందంటే ఏమైనా క్యాంపస్ వచ్చినా లేకపోతే సంథింగ్ వాళ్ళకి ఒక గోల్ అనేది వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. అంటే మేము కూడా ఒక జాబ్లో లేకపోతే ఒక పొజిషన్లో ఉండాలి అని చెప్పి వాళ్ళు మోటివేట్ అవుతారని జస్ట్ ఒక 15 to 20 minutes అనుకున్నాను. బట్ అది అలా ప్రొలాంగ్ అయిపోయి ఒక 45 minutes వరకు టైం అయితే తీసుకున్నారండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మా సర్స్ అలా నుంచుని మాకు మోటివేషనల్ క్లాస్ అయినా లేకపోతే బూస్టప్ క్లాసెస్ అయినా చాలా ఇచ్చారు. అలాంటిది నేను వాళ్ళ ప్లేస్లో ఉండి ఏదో ఒక ఎక్కువ కాకపోయినా జస్ట్ ఒక 45 minutes నేను వాళ్ళకి బూస్టప్ ఇచ్చాను అని చెప్పి చాలా హ్యాపీ అనిపించింది. సో వాళ్ళు చాలా అంటే యాక్టివ్ ఉన్నారండి. వాళ్ళని చూస్తే మా కాలేజ్ డేసే గుర్తొచ్చాయి. అండ్ చాలా క్వశ్చన్స్ అడిగారు. అంటే ఇంటర్న్షిప్స్కి వెళ్ళొచ్చా లేదా, ఒకవేళ 6 months ఇంటర్న్షిప్ పంపిస్తే వెళ్ళి ఒకవేళ వాళ్ళ జాబ్ ఇస్తే చేయొచ్చా అండ్ డిఫరెంట్ క్వశ్చన్స్. అండ్ ప్యాకేజ్ తక్కువ వచ్చి కోర్ జాబ్ వచ్చినా తీసుకోవచ్చా లేదా, అలా ఒకవేళ కోర్ వచ్చిన తర్వాత నాకు సాఫ్ట్వేర్ జాబ్ ఏమన్నా వస్తే నేను వెళ్ళొచ్చా లేదా, ఇలా చాలా డిఫరెంట్ క్వశ్చన్స్ అండి. మేము కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చాం కదా, మాకు కూడా చాలా కన్ఫ్యూజ్ స్టేట్లో ఉండేవాళ్ళం. ఏం చేయాలో తెలీదు. అట్లీస్ట్ ఇలా చెప్పేవాళ్ళు ఉంటే మేము కూడా ఇంకా బాగా చేసేవాళ్ళమేమో అనిపించింది. మా జూనియర్స్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్పేస్తూ ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నా. అలానే మా ప్రొఫెసర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.